మహారాష్ట్రలో ఈవీఎంల ఫాల్ట్ అని ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసరు చెప్పాడు. ఎవరికి? అమిత్ షాకి చెప్పాడు, హోంశాఖకి చెప్పాడు, లోకల్ అందరికీ చెప్పాడు. కానీ దాన్ని కొట్టిపడేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈవీఎంలు ట్రాంపరింగ్ చేయొచ్చు. ఎందుకు ట్రాంపరింగ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మన సెల్లులోనే డేటా అవతల తీసుకుంటున్నాడంటే ఎంత టాలెంట్ ఉండాలా. ఈవీఎంలు ఏడ కూర్చొనైనా ట్రాంపరింగ్ చేయొచ్చు అంట. ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నారనుకో, ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉంది కదా టీడీపీ గవర్నమెంట్ కూడా ట్రాంపలింగ్ ద్వారానే గెలిచింది. కానీ జగన్ వస్తే అభిమానులు పట్టకోకుండా వస్తారు. యాడ్ చూసినా ఓటు వేసింటారు కదా. ఇప్పుడు అభిమానించే వాళ్ళకి ఓటు ఎందుకేరు చెప్పు. కానీ ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారంటే ట్రాంపరింగ్ చేసి గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన ఎలిమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పథకాలు అడిగితే సూపర్ 6 ఈ లేదు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా 2029లో కూడా ఈవీఎంలు చేయొచ్చులే అనుకుంటారు. కానీ ఈవీఎంలు నెక్స్ట్ టైం చేసేయకుండదు. ఎందుకంటే ఈసారి మారుస్తున్నారు, సిస్టమ్ మొత్తం మార్చేస్తారు ఈవీఎంలో. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిపోతుంది ఈవీఎంలు ట్రాంప్లింగ్ అవుతాయి అన్ని చోట్ల అని. ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తుందంటే ఈవీఎంలు ట్రాంప్లింగ్ ద్వారా. బీజేపీకి అంత పవర్ఫుల్ లీడర్ ఏం కాదు అమిత్ షా కానీ మోడీ కానీ, వీళ్ళకి అంత సీన్ లేదు. ప్రతి ఓసాట ట్రాంపరింగ్ చేసుకుంటారు, ఈవీఎంలు ట్రాంప్లింగ్ చేసుకుని గెలుస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ 3 times 1 time ఎక్కేకే బరువు అవుతుంది. ప్రధాని కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఒక పారే తలకాయ మీద నెత్తిని చేసుకుంటే 1000 కోట్లు వెనకేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఎవరికైనా మనం ఒక ఛాన్స్ వేయాలి. అట్లా అది ఇన్ని ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది, 1000 కోట్లు దోసుకుంటున్నారు. కానీ 2029లో ఈవీఎంలు అనేది తీసేస్తారు. కానీ ఒకటే ఎలక్షన్ ఉంటుంది. ఒకటే ఎలక్షన్ అంటే ఎంపీకి కానీ, ఎమ్మెల్యేకి కానీ, లోకల్ కానీ, ప్రెసిడెంట్కి కానీ అన్ని ఒకటే ఎలక్షన్ ఒకటే అవుతుంది. నెక్స్ట్ టైం నరేంద్ర మోడీ కూడా రాడు. వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆయన చేసిండేది ఏం లేదు నరేంద్ర మోడీ.